మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. అత్తపై అల్లుడు విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి చంపాడు. చున్నం బట్టివాడకు చెందిన నెల్లి విజయ కూతురు మాలవికతో మంచిర్యాలకు చెందిన సాత్రం వెంకటేష్కు 5 ఏళ్ల క్రితం పెళ్లైంది. కొద్ది రోజులుగా భార్య భర్త మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో బిడ్డ విడాకుల విషయంలో విజయకు వెంకటేష్కు గొడవలయ్యాయి. కోపం పెంచుకున్న వెంకటేష్ నిన్న రాత్రి తాగి వచ్చి విజయపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన విజయ అక్కడికక్కడే మృతి చెందింది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. వెంకటేష్ విజయను వారం రోజుల క్రితం కూడా కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. అత్తపై అల్లుడు విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి చంపాడు. చున్నం బట్టివాడకు చెందిన నెల్లి విజయ కూతురు మాలవికతో మంచిర్యాలకు చెందిన సాత్రం వెంకటేష్కు 5 ఏళ్ల క్రితం పెళ్లైంది. కొద్ది రోజులుగా భార్యాభర్త మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో బిడ్డ విడాకుల విషయంలో విజయకు వెంకటేష్కు మధ్య గొడవలయ్యాయి. కోపం పెంచుకున్న వెంకటేష్ నిన్న రాత్రి తాగి వచ్చి విజయపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన విజయ అక్కడికక్కడే మృతి చెందింది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. వెంకటేష్ విజయను వారం రోజుల క్రితం కూడా కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.